రోజా అరుణ్తో మాట్లాడేశాక ఇలా అంటుంది కదా, నిజంగా చెప్పినట్టు మీ అమ్మగారితో మాట్లాడతావు కదా మన రిసెప్షన్ గురించి అని అంటే, మాట్లాడతానని చెప్పాను కదా, రేపే అమ్మతో మాట్లాడతాను, మన రిసెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజే తెలిసింది అని అంటూ అరుణ్ అంటాడు. ఇక నీకు మాట ఇచ్చాను కదా, తప్పనిలే అని అంటాడు. మాట ఇచ్చారు చూడండి అని అంటే, ఓకే నువ్వు ఇంత కోపంగా ఉండటం కరెక్ట్ కాదు, సరేనా, నేను చూసుకుంటానులే అని అరుణ్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే రోజా సరే అని చెప్పి అరుణ్ని హక్ చేసుకొని, ఇలా ఉండటం, ఇలాంటి పేరు నాకు ఇష్టం లేదు, మీ భార్య అన్న పేరు కావాలి నాకు అని అంటూ మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అరుణ్ సరే అలాగే చేస్తానులే, మాట్లాడదాం అన్నాను కదా అని అంటూ అరుణ్ అంటాడు. ఆ రకంగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇంకా చామంతి ఈరోజు మన ప్రేమ్ అంటే చిన్నబాబు వస్తాడే కదా, చిన్నబాబు ఎవరో నేను చూసి తీరాలి. ఆ నిషా వచ్చింది అంటే, తనకి కాబోయే భార్య వచ్చిందంటే రాకుండా ఎలా ఉంటాడు, నాకు తెలిసి ఇంట్లోనే ఉండుంటాడు, పక్కా నేను పట్టుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇక వెంటనే వెతకాలి చిన్నబాబు కోసం, ఈరోజు నేను చూడాలి అని అనుకుంటూ బయటికి వస్తుంది. అలా వచ్చేసరికి సడన్గా అటువైపు వస్తూ ఉండగానే ఇంకా అరుణ్ వాళ్ళేమో ఇంట్లో ఉంటే ప్రేమేమో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక తను నిషా ఉంటుంది కదా, ఇల్లంతా చూపించమని అడుగుతూ ఉంటుంది. ప్రేమేమో చామ్కి కనిపించకూడదు, నేను ఎలా దాక్కోవాలి అనేసి చామంతి ఉందా లేదా అని ముందుగా ఇలా తోగి చూసి ఇంకా పక్క నుంచి పారిపోయొత్తూ అలా దొంగలాగా తిరుగుతూ ఉంటాడు. అది చూసి నిషా ఇలా అంటుంది, ఇదేంటి మీరు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, నేనా ఏం చేయట్లేదు కొత్త కదా అని అంటూ ఉంటే, కొత్త ఏంటి కొత్త అని అంటూ అనటంతో ఏం లేదు పదండి అనేసి అలా వెతుకుతూ ఇల్లంతా చూపిస్తూ ఇది మా అమ్మ వాళ్ళ రూమ్, ఇది మా డాడ్ రూమ్ అని అంటూ ఇలా అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా అన్నీ చూపిస్తూ టెన్షన్ పడుతూ చామంతి ఎక్కడ వచ్చేస్తుందో అని భయపడుతూ ఆ యశ్వంత్ గాడొకడు, వాడిని చూస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రేమ్. ఇంకా అలాగా రూమ్స్ అన్నీ చూపించాక ఇంకా అక్కడి నుంచి కిందకి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే చామంతి ఈరోజు చిన్నపాపను చూడాలని చెప్పి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే చాలా కంగారు పడుతూ, ఇప్పుడు దీన్ని ఎలా పంపించాలి, ఈవిడ వెళ్ళిపోయిందంటే నాకు చామ్ నుంచి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాగైనా పంపించాలి అని అనుకుంటూ, నువ్వు కిందకి వెళ్తావా, మామ్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కువసేపు పైనే ఉంటే బాగోదు అని ప్రేమ అంటే, అదేంటి ఆంటీయే కదా మొత్తం ఇల్లంతా చూపించమన్నారు అని అంటూ చెప్పేసరికి, చూపించమన్నారు కానీ ఇప్పుడు కిందకి వెళ్ళటమే బెటర్ అనిపిస్తుంది నాకు అని అంటూ ప్రేమ అంటే, సరేలే అంతా చూశాను, ఇంకా ఏదైనా ఉంటే తర్వాత వచ్చినప్పుడు చూస్తాను అని అంటూ నిషా అంటుంది. సరే అని చెప్పి కిందకి వస్తూ ఉంటే నిషా కావాలని ప్రేమ్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఇలా హక్ టచ్ చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే చామంతి కింద వచ్చేసి నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మో పైనుంచి చూసి ప్రేమ అనుకుంటాడు, కిందనే చామంతి ఉంది, ఇప్పుడు కానీ నేను వెళ్ళానంటే నా సంగతి అంతే, అలా వెళ్ళకూడదు అని చాలా కంగారు పడుతూ ఇంకా వెయిట్ చేస్తూ, నిషా నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను 2 minutes అని అంటే, అదేంటి నా కోసం కింద దాకా రారా అని అంటే, వస్తాను ప్లీజ్ కొంచెం నువ్వు వెళ్ళు అని అంటే, సరే అని చెప్పి ఇంకా నిషా అలా చూస్తూ ఉంటుంది. ఇక యష్ ఇలా అంటాడు, నిషా రా అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి కిందకి వెళ్తుంది. అదేంటి బావగారు రాలేదు అని అంటాడు. అలా అనేసరికి ఇక వచ్చేస్తున్నాడు, 2 minutesలో వస్తానని చెప్పాడు అని అంటే, ఇక చామంతి వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాడు కదా రాని, ఈరోజు నేను చూడాల్సిందే అని అనుకుంటూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక యష్ చామ్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత రామాదేవి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ రాకపోవడంతో నేను వెళ్ళాలి ఆంటీ, వెళ్తాం అని అంటే, సరే అనేసి ప్రేమ్ ఇంకా తను రాలేడా అనేసి అంటే, ఏమో 2 minutesలో వస్తానని చెప్పి అక్కడనే వెళ్ళిపోయాడు అని అంటే, అవునా అని చెప్పేసి ఇంకా ఏం పనిలో ఉన్నాడు వాడు, ఖాళీగా ఉండి కిందకి రాడేంటి అని రామాదేవి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే చామంతి నువ్వు వెళ్ళి పిలు అంటే
అంటే అమ్మో నేను ఆయన గదికి వెళ్ళాలా, నో నేను వెళ్ళొద్దు అని చామంతి చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే వెళ్ళు అని అంటంతో ఇక అప్పుడే చామంతి మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు నేను వెళ్తే చిన్నబాబు అసలే చూస్తేనే భయంగా, ఆయన గురించి వింటేనే భయంగా ఉంది, ఇప్పుడు నేను ఎలా పిలవాలి అని అంటూ పైకి వెళ్తుంది. చామల పైకి వెళ్ళగానే ప్రేమ్ ఇటు పక్క నుంచి కిందకి వచ్చేస్తాడు. ఏంటి ప్రేమ్ ఎంతసేపు నువ్వు రావటానికి అని అంటే ఏం లేదు మామ్, జస్ట్ పనుండి వెళ్ళాను అంతే అని అంటాడు. ఇక నిషా వాళ్ళని తొందరగా వెళ్ళిపోండి, చామ్ రాకముందే వెళ్ళిపోండి అని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నిషా, బాయ్ ఆంటీ, బాయ్ వస్తాను అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా యష్ కూడా బాయ్ చెప్తాడు. ఆ రకంగా వాళ్ళు కిందకి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చామంతి ఆ గది దగ్గరికి వెళ్ళిపోయి చాలా కంగారు పడుతూ అమ్మో ఇప్పుడు ఏమంటాడో ఏంటో అని భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక డోర్ దగ్గర నిలబడి డోర్ కొడుతూ ఉంటుంది. లోపల ఎవరు ఉండరు కదా డోర్ తీయటానికి, ఇంకా ఆ రకంగా అక్కడే ఉంటుంది. ఇక నిషా వాళ్ళని పంపించేసి ఇంకా వాళ్ళు కారు ఎక్కిన తర్వాత బాయ్ చెప్పి వీళ్ళు లోపలికి వస్తారు. అలా వచ్చేసరికి ప్రేమ్ని చూసి రామాదేవి చాలా సంతోషపడుతుంది. నేను చెప్పినట్టు వింటున్నాడు అనేసి ఆ రకంగా లోపలికి వచ్చేసిన తర్వాత ప్రేమ్ చాలా కంగారుగా పైకి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ వెళ్ళేసరికి చామంతి అలా చూస్తూ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి చామ్ నువ్వు ఎక్కడున్నావు, చిన్నపాప గది దగ్గర ఉన్నావేంటి అంటే అమ్మగారు పిలుచుకురమ్మని చెప్పారు అంటే అవునా అని, అయినా తన ఇంట్లో లేడు కదా బయటే ఉన్నాడు, వెళ్ళిపోయాడు నిషా వాళ్ళతో అంటే నిజంగానా, మరి తీసుకురమ్మని చెప్పారు అంటే అతను కింద గదిలో ఉన్నాడు, నువ్వు పైకి వచ్చేసావు అని మళ్ళీ కవర్ చేస్తాడు. ఆ రకంగా ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అరుణ్ మాట్లాడతాడు. రమాదేవి దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు. మామ్ అని అంటూ పొద్దున్నే పలకరిస్తాడు. గుడ్ మార్నింగ్ మామ్ అంటే గుడ్ మార్నింగ్ అంటుంది రమాదేవి. ఇంకా అప్పుడు అరుణ్ ఇలా అంటాడు, మామ్ నీతో ఒక విషయం చెప్పాలి అంటే ఏంటో చెప్పారు అని అంటంతో అది రోజాకి నాకు రిసెప్షన్ జరిపిస్తావేమో అని అడుగుదామని వచ్చాను మామ్ అని అనేసరికి రమాదేవికి మండిపోతుంది. ఒక్కసారిగా చాలా కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అరుణ్, ఇప్పుడు ఏమైందని రిసెప్షన్ కోసం ఆలోచిస్తున్నావు అని అంటంతో అది మామ్ ఏమైందంటే నిన్న నిషా వాళ్ళు వచ్చినప్పుడు కనీసం తనని ఎవరని కూడా తెలియలేదు కదా, అందుకే తను చాలా ఫీల్ అయింది మామ్, అందుకే తనకి తన గురించి ఏదో రకంగా అందరికీ తెలియాలి కదా, మామూలుగా అయితే తెలియదు, రిసెప్షన్ ఏర్పాటు చేస్తే నా కొడుకు కోడలు అని చెప్పి మీరు చెప్పుకోవటానికి ఉంటుంది, నా భార్య అని నేను చెప్పుకోవటానికి ఉంటుంది కదా మామ్, అందుకనే అని అంటంతో ఒక్కసారిగా రమాదేవికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే కంట్రోల్ చేసుకొని అలాగే చూద్దాంలే నాన్న, ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కొంచెం ఆగుదాం, చిన్నోడు పెళ్ళి కూడా ఉంది కదా ప్రేమ్ది, అప్పుడు చూసుకుందాం అని అంటంతో ఇక అప్పుడే అరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేమీ ఆలోచించకు, చేస్తుందా చేయదా అని కంగారు నీకొద్దు, నీ రిసెప్షన్ నేను చేస్తానులే అని అంటే సరే మామ్ అని నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే రోజా దగ్గరికి వచ్చేస్తుంది రామాదేవి రాత్రిపూట. ఇంకా రోజా దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు రిసెప్షన్ కావాలని అడిగావంట అని అంటే అవును రిసెప్షన్ కావాలని అడిగాను అని రోజా అంటుంది. ఎందుకు ఇప్పుడు ఇలా ఉంటే సరిపోవట్లేదా నీకు అని అంటే నేను రమాదేవి కోడలనని అరుణ్కి భార్యనని అందరికీ తెలియాలి కదా, అలా తెలియాలి అంటే రిసెప్షన్ ఏర్పాటు చేయటమే కరెక్ట్ కదా అని రోజా అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా రోజాని ఇలా అంటుంది, నీ బతుక్కి రిసెప్షన్ కూడా కావాలా, రిసెప్షన్ లేదు ఏమీ లేదు అని రామాదేవి గట్టిగా లాగి కొడుతుంది. కొట్టేసరికి ఒక్కసారిగా రోజా షాక్ అవుతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకొకసారి నా కొడుకుతో రిసెప్షన్ అని అదని ఇదని లేని పునివి చెప్పావు అంటే నేను అస్సలు ఊరుకోను అని అంటూ తిట్టేసరికి ఇంకా అప్పుడే రోజా చాలా బాధపడుతూ కోపంగా చూస్తూ నీ సంగతి చెప్తాను, నన్నే కొడతావా నువ్వు అని చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నన్నే కొడతావా, నిన్ను ఏం చేస్తానో చూడు అని రోజా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి రామాదేవి కోపంగా ఇలా చంపేస్తానన్నట్టుగా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. రోజా భరించలేనంత కోపం వచ్చేస్తుంది తనకి. అప్పటికి చామంతి కూడా రెచ్చగొడుతూ ఉంటుంది కదా,
నీ స్థానం ఇదే అది ఇది అని చెప్పి అన్నీ తలుచుకుంటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది రోజా. ఇంకా ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి రామాదేవి వాళ్ళందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఇంట్లోకి తన గదిలోకి వెళ్ళిపోయి రామాదేవి కూర్చుంటుంది. ఇక వెంటనే జ్యూస్ తీసుకొని చామంతిని రమ్మని చెప్తుంది. ఇక అప్పుడే చామంతి జ్యూస్ చేస్తుంది. అందరి కోసం జ్యూస్ చేశాక అందరికీ ఇచ్చాక రామాదేవికి ఇద్దామని చెప్పేసి తన కోసం స్పెషల్గా వేరే జ్యూస్ చేస్తుంది. చేసిన తర్వాత అలా పక్కకి వెళ్ళిపోతుంది. రోజా చామంతి జ్యూస్ చేయటం చూసి ఇలా అనుకుంటుంది. రోజా ఈ జ్యూస్ రామాదేవి కోసమే కదా, ఇప్పుడు చెప్తాను దాని సంగతి అని అనుకుంటుంది. రోజా అలా అనుకొని అక్కడికి వచ్చేస్తుంది. అలా లోపలికి వెళ్ళగానే ఇంకా విషం తీసుకొచ్చి విషం పౌడర్ తీసుకొచ్చి అందులో కలిపేసి ఇంకా స్పూన్తో కలిపి పక్కన పెట్టి వెళ్ళిపోతుంది రోజా. ఇక అప్పుడే చామంతి చూసుకోదు. ఇక అదంతా చూసుకోకుండా చామంతి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. రోజా చాటుగా తాక్కొని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది నీకు ఈ జ్యూస్ తాగి అది చస్తుంది, దాన్ని చావటానికి కారణం నువ్వే అని నేను పోలీసులు పట్టుకెళ్ళిపోతారు, మీ ఇద్దరి పీడ పోతుంది నాకు అని రోజా అనుకుంటుంది. ఇక అప్పుడే ఆ జ్యూస్ గ్లాస్లో అలా వచ్చేసి రమాదేవి కోసం చామంతి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే రోజా అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా రామాదేవికి తీసుకెళ్తుంది అనేసి అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంతలో చామంతి లోపలికి ఇంకా జ్యూస్ తీసుకొని రామాదేవి దగ్గరికి వెళ్తుంది. అమ్మ జ్యూస్ అని అంటే సీరియస్గా ఇలా చూసి అక్కడ పెట్టు అన్నట్టుగా చెప్తే ఇంకా అప్పుడే చామంతి వచ్చి జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రామాదేవి చాలా కోపంగా చామ్ వైపు చూస్తూ ఉంటుంది. చామంతి జ్యూస్ పెట్టి వెళ్ళిపోయేసరికి ఆ జ్యూస్ తీసుకొని రామాదేవి తాగుతుంది. తాగిన కొద్దిసేపటికి హర్ష పడుకోవటానికి బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు. ఇక అప్పటికి రమాదేవికి గుండెల్లో నొప్పిగాను ఆయాసంగాను అనిపిస్తూ ఉంటుంది. ఇక తను ఆయాస పడిపోతూ ఉంటుంది. హర్ష దగ్గరికి వచ్చి ఏంటి రమా, ఏమైంది రమా అని అడుగుతూ ఉంటాడు. అంతలో మొత్తం ఇలా వామిటింగ్ చేసుకుంటుంది, బ్లడ్ కక్కేసుకుంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా హర్ష షాక్ అవుతాడు. ఇక తను వామిటింగ్ చేసుకుంటూ ఉంటే హర్ష తన 2 చేతులు పడతాడు. వామిటింగ్ కింద పడకుండా అలా తనని క్లీన్ చేసి ఇంకా అలా చూస్తూ ఉండగానే వామిటింగ్ అయిపోయిన తర్వాత రామాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడే గట్టిగా అరుస్తాడు, ప్రేమ్ అరుణ్ అని చెప్పి అరవటంతో ఇక ప్రేమ్ పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఏంటి డాడ్ ఏమైంది అని అంటూ ఉంటే తను అమ్మ చూడు ఏమైందో, సడన్గా చూడు ఇలా పడిపోయింది కక్కుకొని అని చెప్పేసరికి ఇంకా వెంటనే మామ్ మామ్ అని చెప్పి ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఎంత అరిచినా లేవదు రమాదేవి. ఇక చామంతి అందరూ ఇంకా పరిగెత్తుకొని వచ్చేసరికి హాస్పిటల్కి తీసుకెళ్దాం డాడ్ అని అంటే సరే పదా అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చామంతి రోజా అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. రాగానే డాక్టర్స్ ఏం జరిగింది అని అంటే ఏమైందో తెలియదు, ఇందాకే తినేసి జ్యూస్ తాగింది, పడుకునే సమయానికి ఇలా జరిగింది, తనకి ఏమైందో తెలియదు, వామిటింగ్ చేసుకుంది, ఇలాగే స్పృహ తప్పి పడిపోయింది అని అంటూ చెప్తాడు హర్ష. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా డాక్టర్ సరే లోపలికి తీసుకువెళ్ళండి అని తీసుకెళ్తారు. ఇక చెక్ చేస్తూ ఉంటారు. ఇక రోజా మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్స్ బయటికి చెక్ చేసిన తర్వాత వీళ్ళంతా బయట కంగారు పడుతూ ఉంటారు. డాక్టర్ బయటికి రాగానే రోజా వచ్చి మా అత్తయ్యకి ఏమైంది, ఏం జరిగింది మా అత్తయ్యకి అని అంటూ ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగితే తనకి తినే ఫుడ్లో పాయిజన్ కలిసింది, అందుకనే అలా జరిగింది, తనకి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని ఇప్పుడే ఏమీ చెప్పలేము అని చెప్తాడు హర్ష. డాక్టర్ హర్ష వాళ్ళతో చెప్పేసరికి హర్ష ఒక్కసారిగా ప్రేమ్ చామంతి అందరూ కంగారు పడుతూ ఉంటారు. రోజా మాత్రం నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటుంది. దీనికి భలే జరిగింది అన్నట్టుగా చూస్తూ ఇది చావాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చాలా కోపంతో టెన్షన్ పడుతూ రోజా గురించి ఆలోచిస్తూ చామంతి ఇలా అనుకుంటుంది, అసలు ఎలా జరిగింది, అక్కేంటి ఇంత ఎక్సైట్గా అడుగుతుంది అంటే ఏమైనా చేసిందా తను, లేదంటే ఫుడ్లో పాయిజన్ కలవటం ఏంటి, నేనైతే బాగానే చేశాను కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఫుడ్లో పాయిజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అంటూ
హర్ష అంటాడు, ఏదో తినే తిండిలోనూ జ్యూస్లోనూ ఏదో విషయం కలిసింది, అందుకే అలా జరిగింది అని డాక్టర్ చెప్తాడు. అది బయటికి తీసే ప్రయత్నం మేము చేస్తాము, బ్రతికితే బ్రతకొచ్చు, లేకపోతే ప్రాణాలే పోవచ్చు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోగానే ప్రేమ్ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. హర్ష బాధపడుతూ ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఏమైందమ్మా, అసలు ఏం జరిగి ఉంటుంది అని చామంతిని అడిగితే, ఏమో తెలియదయ్యా, నేనైతే అందరికీ ఒకటే ఫుడ్ పెట్టాను కదా, మళ్ళీ జ్యూస్ కూడా అందరూ అదే తాగారు, మరి అమ్మగారికి ఎందుకు ఇలా జరుగుతుంది నాకైతే తెలియట్లేదు అని చామంతి అంటుంది. ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ ఉంటే చంద్రిక వస్తుంది. చంద్రిక రాగానే అత్త ఇలా జరిగిందంట అని కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక రామాదేవికి చాలా సీరియస్ కండిషన్ ఉంటుంది కాబట్టి ఇంకా రోజా అయితే బతకొద్దు అని అనుకుంటుంది. ఇప్పుడు రామాదేవి చచ్చిపోతుంది, రామాదేవికి ఫుడ్ పెట్టినా జ్యూస్ ఇచ్చినా ఈ చామంతి జైలుకు పోతుంది, నేను ఆ ఇంట్లో యువరాణిలా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుంది రోజా. ఇక నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు, అసలు ఏమవుతుందో అని చెప్పి. చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అంతలో డాక్టర్స్ చెక్ చేశాక వచ్చేసి ఇలా చెప్తారు, తను తాగిన జ్యూస్లోనే విషయం కలిసింది అని చెప్పగానే ఇంకా అప్పుడే ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అంటే ఇంకా తనకి